సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. మదగజ రాజా ఈ తమిళ ఫిలిం రీసెంట్గా ఈ నెల జనవరి 12న తమిళ్లో ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అంది. 50 కోట్ల దాకా కలెక్షన్ చేసింది మామ. మొత్తానికి 20 కోట్ల దాకా ఈ సినిమాకి లాభాలు. సో ఆల్రెడీ ఈ సినిమా 12 సంవత్సరాల ముందు రిలీజ్ కావాల్సింది పోస్ట్పోన్ చేసుకుంటూ మొత్తానికి ఇయర్ 2025 జనవరి 12న రిలీజ్ అయ్యి మొత్తానికి సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఒక 4 రోజుల ముందు ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ అయిపోయింది తమిళ్ ఒరిజినల్ ఆడియోలో ఫుల్ హెచ్డి క్వాలిటీతో. అండ్ అదేవిధంగా ఈ సినిమా సేమ్ టైటిల్తో ఈ నెల జనవరి 31న థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు తెలుగు వర్షన్లో. అండ్ నెక్స్ట్ జనవరి 25న తెలుగు ట్రైలర్ కూడా యూట్యూబ్లో డ్రాప్ అయింది. హీరో విక్టరీ మనీష్ ఈ ట్రైలర్ని లాంచ్ చేశారనమాట. ఇక రివ్యూలో అయితే వెళ్ళిపోదాం మామ. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, నేను ఇచ్చే రేటింగ్, అసలు సినిమా చూడొచ్చా లేదా, మొత్తం మనం ఈ రివ్యూలో డిస్కషన్ చేసుకుందాం. మొదటిగా ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే కామెడీ మామ. సినిమాలో ఎంటర్లీ త్రూ అవుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ ఉంటుంది మామ. మీకు సినిమా ఎక్కడ బోరే కొట్టదు. ఫాస్ట్ స్క్రీన్ ప్లే అనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే రేస్ స్క్రీన్ ప్లే. సెకండ్ హాఫ్లో తమిళ్ కమెడియన్ సీనియర్ యాక్టర్ మనోబాల గారు చనిపోతారు సినిమాలో. తర్వాత ఆ డెడ్ బాడీ పెట్టుకొని డైరెక్టర్ క్రియేట్ చేసిన ఆ కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో హైలైట్గా ఉంటుందో పడి నవ్వుతారు, మామూలు ఉండదు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ మామ. సినిమాలో సాంగ్స్ కూడా ఆ పిక్చరైజేషన్ కానీ చాలా బాగుంది. అండ్ అదేవిధంగా సెకండ్ హాఫ్లో మనకు హీరో విషయంలో ఒక సాంగ్ కూడా పాడాడు, డియర్ లవ్వరు సాంగ్ కూడా చాలా బాగుంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ అంజలి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక 2 సాంగ్స్ ఉంటాయి సినిమాలో, చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ థర్డ్ ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా, డైరెక్టర్ మామ సుందర్సి. ఇలాంటి కామెడీ మూవీస్ కానీ హారర్ మూవీస్ తీయడంలో డైరెక్టర్ సుందర్సి దిట్టం మామ. సో మొత్తానికి డైరెక్టర్గా ఈ సినిమాతో సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. నెక్స్ట్ సినిమాలో మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, సేమ్ అదే విధంగా జరుగుతుంది. అదొకటే సినిమాకి మైనస్ పాయింట్ అనమాట. కానీ ఎక్కడ కానీ బోర్ కొట్టదు. ఎంటర్టైన్మెంట్ పరంగా సినిమా అస్సలు తగ్గదు అనమాట. సెకండ్ హాఫ్లో హీరోకి విలన్కి మధ్య క్లాష్. మన హీరో ఫ్రెండ్స్ విలన్ వల్ల ఒకరికేమో కలెక్టర్ జాబ్ పోతుంది, ఇంకొకరికేమో బిజినెస్ వల్ల ఒక 5 లక్షలు నష్టపోతాడు అనమాట. ఆ డబ్బులు తీసుకోవడానికి హీరో విలన్ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఒక ఫైట్ జరుగుతుంది. ఇంత జరిగినాక నీకు ₹1 కూడా ఇవ్వనరా, ఏం చేసుకుంటూ చేసుకొని మన విలను హీరోకి సవాలు ఇస్తాడు. అవునా, సరే 4 రోజులు నీకు టైం ఇస్తున్నా, ఆ 5 లక్షలు నువ్వు ఇవ్వకపోతే నీ బిజినెస్ ఏదైతే పెట్టుబడులు పెట్టావో దాన్ని మొత్తం కొలాఫ్ చేస్తాను. 4 రోజులు నువ్వు అంతటి నువ్వే తిరిగి ఆ డబ్బులు ఇస్తే సరిపోయింది, లేకపోతే మొదటిగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మళ్ళీ తిరిగి చేరుకుంటావు అని ఒక సవాల్ వేస్తాడు మన హీరో. తర్వాత ఏం జరిగింది, ఆ సవాల్ ఏంటి అనేది మీరు సినిమాలో చూస్తారు మామ. అక్కడ నుంచి ఇంకా పరిగెత్తాలంటుంది అనమాట స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్గా. సో ఫైనలీ ఈ మదగజ రాజ సినిమా ఓర్తు మూవీ మామ. చూడొచ్చు, థియేటర్లో చూడొచ్చు, వెయిట్ చేసి ఓటీటీలో కూడా చూడొచ్చు, పైగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కానీ సెకండ్ హాఫ్లో హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ఈ యోగా సంబంధించిన ఒక చిన్న సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ కొంచెం హద్దు మీరినట్టు అనిపిస్తుంది అనమాట. మిగతా ఎంటైర్లీ ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా అది. అండ్ అదేవిధంగా మీకు ఎంటర్టైన్మెంట్ అస్సలు తగ్గదు అండ్ ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈ మదగజ రాజా, అది మ్యాటర్. సో మొత్తానికి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/3.5 మామ. ఓకే, సో మొత్తానికి రివ్యూ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకే, బాయ్.